నీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నావా? అయితే ఈ వీడియో చూడు, నీకు క్లారిటీ వస్తుంది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద కేడి యూనివర్స్. నేను విశ్వ కళ్యాణ్, ఎంఎస్సి బీడీ నా క్వాలిఫికేషన్. ఈరోజు నేను వీడియో తీయడానికి కారణము, ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు కొంత మోటివేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాను. మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మలుపు ఎప్పుడు వస్తుందంటే ఇంటర్మీడియట్ పూర్తయ్యాక. ఒక ప్రశ్న అడుగుతాను, ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంతమందికి ఈ ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి, నా లైఫ్ ఏ దారి ఎంచుకోవాలి? నీతో పాటు చదువుకున్న మీ ఫ్రెండ్స్ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. నువ్వు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నావా? అయితే ఈ వీడియో చూడు, నీకు క్లారిటీ వస్తుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అయిపోయిందంటే అది ఒక ఎగ్జామ్ అనే కాదు, మీ లైఫ్ బిగినింగ్, మీ జర్నీ స్టార్ట్ అయినట్టు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని మీ పేరెంట్స్ నడిపించారు, మీ టీచర్స్ నడిపించారు, నువ్వు చదువుకున్న పుస్తకాలు నడిపించాయి. కానీ ఇక నుండి నువ్వు ఎంచుకోవాల్సిన దారి నీ నిర్ణయమే. ఇంటర్ వరకు అందరూ ఒకేలా చదువుతారు, కానీ ఇంటర్ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వాళ్ళు వెళ్తారు. కొంతమంది డాక్టర్లు అవుతారు, కొంతమంది ఇంజనీర్లు అవుతారు, కొంతమంది ఆర్టిస్టులు అవుతారు, కొంతమంది బిజినెస్ మ్యాన్స్ అవుతారు, కొంతమంది యూట్యూబ్ క్రియేటర్ అవుతారు, కొంతమంది కంటెంట్ క్రియేటర్లు అవుతారు. నీకు ఏది వచ్చు, నీ స్కిల్ దేంట్లో పెడితే నీకు డెవలప్ అవుతావు అనుకుంటున్నావో ఆ స్కిల్లో నువ్వు, ఆ దారిలో నువ్వు వెళ్తే అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది ఒక పరీక్ష కాదు, మీ జీవితానికి దారి చూపించే ఒక వెలుగు. ఇప్పుడు ఇంటర్ పూర్తయింది, మీకు చాలా ఆలోచనలు ఉంటాయి, కానీ కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుకోండి. అవేంటివి? నాకు ఇష్టమైనటువంటి వర్క్ ఏమిటి? నా స్కిల్ దేంట్లో పెడితే నేను తొందరగా డెవలప్ అవుతాను? నా జీవితం బాగుండాలి అంటే నేను ఎంత కష్టపడాలి, దానికోసం ఏం చేయాలి అనేటువంటి క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలిస్తే మీకు అద్భుతమైనటువంటి జీవితం వచ్చినట్టే. మీ చుట్టుపక్కల చాలామంది ఉంటారు, సలహాలు ఇస్తారు, తీసుకోండి. ఆ సలహాలు మీ స్కిల్స్కు తగ్గట్టు ఉంటే వాటి వెంట పరిగెత్తండి, వాటి కోసం కష్టపడండి, మీకు మంచి ఉద్యోగం వస్తుంది. కానీ అలా లేదు, వారు ఇచ్చిన సలహా నీ స్కిల్కి సరిపోదు అనుకుంటే నీ మనసుకు నచ్చినటువంటి పని చెయ్యి, నీ మనసుకు నచ్చిన దారిలో వెళ్ళు. ఇప్పటి ప్రపంచంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంజనీర్, డాక్టర్, డిజిటల్ మార్కెటింగ్, టీచర్స్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఇలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సమస్య అవకాశాలు లేకపోవడం కాదు, ఆ అవకాశాలని మీరు గుర్తించలేకపోవడం. దాన్ని గుర్తించినప్పుడు మీ స్కిల్స్ని దేంట్లో వాడితే అభివృద్ధి చెందుతారో తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మీ లైఫ్ చాలా బాగుంటుంది. కొంతమంది పిల్లలు ఏమని భ్రమపడతారంటే, నాకు మార్క్స్ తక్కువ వచ్చాయి, లేదా నేను ఫెయిల్ అయిపోతానేమో అని. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అనేవి మీ మెమొరీ యొక్క లెవెల్స్ని కొలుస్తుంది, అంతేకాని మీ కెపాసిటీని కాదు. కెపాసిటీ వేరు, మీ యొక్క మెమొరీ వేరు. మీరు ఎగ్జాము రాస్తారు, ఫెయిల్ అవుతారు, కానీ ఈ ఎగ్జామ్ అనేది మీరు జీవితంలో ఫెయిల్ అవ్వడానికి రాలేదు కదా. సో మీరు ఫెయిల్ అయినా కూడా బాధపడకండి. మీ నెక్స్ట్ ఫోకస్ ఏంటిది, మీ నెక్స్ట్ ఏం ఏంటిదో దాని మీద ఫోకస్ చేయండి. మీరు ఇప్పుడు ఈ స్టేజ్ దాకా వచ్చారంటే దానికి మొదటి కారణం మీ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు. ఒక్కసారి ఆలోచించండి, మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడుతున్నారు. మీ పేరెంట్స్కు ఉండే ఒకే ఒక కళ, మీరు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి, సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని చెప్పేసి వాళ్ళ చిన్న కోరిక. వాళ్ళ కళను నిజం చేయాలంటే మీరు కలగనండి, పెద్దగా కలగనండి, కానీ అది నిజం కావాలంటే మీ దగ్గర ఉండాల్సిందల్లా డిసిప్లిన్, కష్టం, పట్టుదల. ఈ మూడు ఉన్నప్పుడు నువ్వు ఎంత పెద్ద కల కన్నా కూడా అది నిజమవుతుంది. ఫ్రెండ్స్, మీరు చిన్న ఊర్లో పుట్టినా పర్లేదు, ఒక పూర్ ఫ్యామిలీలో పుట్టినా పర్లేదు, కానీ మీరు కళ మాత్రం గట్టిగా కనండి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని. కళలు పెద్దగా కనండి, కష్టం నిజాయితీగా చేయండి. ఒకరోజు ప్రపంచమే మిమ్మల్ని చూసి చప్పట్లు కొడుతుంది. చివరిగా, మార్క్స్ మీ వాల్యూని డిసైడ్ చేయవు. నీ కష్టం, నీ నిజాయితీ,
నీ డిసిప్లిన్ మాత్రమే నీ వాల్యూని డిసైడ్ చేస్తుంది. ఫెయిల్యూర్ అంటే ఎండింగ్ కాదు, అది నీ సక్సెస్కి ఫస్ట్ స్టెప్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ముకో, అలా నమ్ముకున్నప్పుడే విజయం సాధిస్తావు. అలా నమ్మకం లేనప్పుడు నిన్ను ప్రపంచమే నమ్మదు. నీ ఫ్యూచర్ నీ చేతిలో ఉంది, ఇప్పుడే దాన్ని నిర్మించుకో. భవిష్యత్తులో మంచి పొజిషన్కి వెళ్ళు. నీ స్కిల్స్ని నమ్ము, నీ కెపాసిటీని నమ్ము. నువ్వు భవిష్యత్తులో ఎత్తుకెదిగితే ఆనందపడే వ్యక్తులు మీ తల్లిదండ్రులు. మీరు బాగుండాలని కోరుకుంటూ నేను మీ విశ్వ కళ్యాణ్. ఈ వీడియో నిన్ను మోటివేట్ చేసిందంటే నీ ఫ్రెండ్స్కి పంపివు. వీడియో నచ్చితే షేర్ చేయి, లైక్ చేయి, కామెంట్ చేయి, సబ్స్క్రైబ్ చేయి.